అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. మరొక ఉత్తేజకరమైన అప్డేట్ కోసం మీరు మాతో చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వీడియోలో మా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లను నేరుగా ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన వార్తల గురించి మేము చర్చిస్తాము. గత వారం నేషనల్ యాక్షన్ కమిటీ గౌరవ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావత్ జీ ఢిల్లీలో విశేషమైన పర్యటనలు చేశారు. ఈ వీడియోలో మేము కమాండర్ అశోక్ రావత్ జీ యొక్క లైవ్ అప్డేట్ మరియు ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వంతో కీలక చర్చలను పంచుకుంటాము. అతను మన పెన్షన్ సంఘంతో పంచుకున్న ముఖ్యమైన అప్డేట్లు ఏమిటో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్లుగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ యొక్క మొదటి సెషన్ ఫిబ్రవరి 13న ముగిసింది. రెండవ సెషన్ మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. గతవారం మేము ఢిల్లీలో ఒక వారం మొత్తం గడిపాము. వివిధ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు మరియు ఎంపీలతో సహా అనేక మంది వ్యక్తులను కలిశాము. మేము కలిసిన ప్రతి వ్యక్తి మన డిమాండ్ల పట్ల సానుభూతితో ఉన్నారని మరియు మనకు సహాయం చేసే మార్గాలను చురుకుగా అన్వేషిస్తున్నారని నేను మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అక్కడ చెలామణీ అవుతున్న తప్పుడు సమాచారంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీస పెన్షన్ మరియు అధిక పెన్షన్ సమస్యలకు సంబంధించి మేము సిపిఎఫ్సితో ముఖ్యమైన చర్చలు చేశాము. వాస్తవానికి మార్చి నాటికి అన్ని అధిక పెన్షన్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి వారు కట్టుబడి ఉన్నారని నివేదించడానికి నేను సంతోషిస్తున్నాను. మన మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయంలో అంకితభావంతో ఉన్నారు మరియు శ్రద్ధగా డేటాను సేకరిస్తున్నారు మరియు చర్చలలో పాల్గొంటున్నారు. కాబట్టి మనం ఓపికగా ఉన్నప్పుడే త్వరలో మనకు కొన్ని శుభవార్తలు అందుతాయని నేను ఆశాభావంతో ఉన్నాను. గుర్తుంచుకోండి, మనం ఓపికగా ఉండటం మరియు తలెత్తే ఏదైనా పరిస్థితికి సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమస్య మనకు చాలా ముఖ్యమైనది మరియు పరిష్కారం మార్గంలో ఉందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం. మనకు ఉన్న ఏకైక మార్గం అదే. ధన్యవాదాలు మరియు మీ అందరికీ నమస్కారం. విన్నారుగా మిత్రులారా, కమాండర్ అశోక్ రావత్ జీ స్వయంగా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల ఆందోళనలకు సంబంధించి ఎన్ఎస్ఈ నేషనల్ యాక్షన్ కమిటీ యొక్క అంకిత ప్రయత్నాలను హైలైట్ చేశారు. పారదర్శకతను నిర్ధారించడానికి అతను తన చర్చల తేదీని కూడా నొక్కి చెప్పాడు. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, మీరు అత్యంత ఖచ్చితమైన మరియు సమయానుకూల సమాచారాన్ని పొందుతున్నారని హామీ ఇచ్చారు. ఈ నవీకరణపై మీ ఆలోచనలు ఏమిటి? దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి అప్డేట్గా ఉండటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.